బైబిల్లో కొత్త నిబంధనలో ఆదివారంలో జరిగిన కొన్ని సంఘటనలు. నెంబర్ 1, యేసుక్రీస్తు పునరుత్థానం. యేసుక్రీస్తు మరణించిన 3వ రోజున ఆదివారం పునరుత్థానం పొందాడు. మత్తయి 28:1. నెంబర్ 2, యేసుక్రీస్తు తన శిష్యులకు పునరుత్థానం తర్వాత ప్రత్యక్షమయ్యాడు. యోహాను 20:19. నెంబర్ 3, ఆదివారం రొట్టె విరుచుటకు కూడినప్పుడు క్రైస్తవులు ఆదివారాన్ని ఆరాధన దినంగా పాటించడం మొదలుపెట్టారు. అపోస్తుల కార్యములు 20:7. నెంబర్ 4, పెంతెకోస్తు పండుగ రోజు ఆదివారం పరిశుద్ధాత్మ అగ్నివలె శిష్యులపైకి దిగివచ్చుట. అపోస్తుల కార్యములు 2:1. నెంబర్ 5, శిష్యుల తొలి సమావేశం. క్రైస్తవ సంఘం ఆదివారంలో మొదటి భక్తి సమావేశాలు నిర్వహించడాన్ని ప్రారంభించింది. 1 కొరింథీయులు 16:2. మరి నీవు ఈరోజు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావా లేక సమయ కాలాపానికి వెళ్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆమేన్.